మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నానల్లా. ఇలా మన కీస్పిట్ట ముచ్చట్లల్లా అవ్వల్దారు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూడాలి కదా. పాండ్రి వచ్చే నెలల కొత్త పింఛన్లు సీతక్క చెప్పింది మంచి ముచ్చట్లు. ఒంటరైతుండట రేవంతాలు, పట్టించుకుంటలేరట మంత్రులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే షాటింగ్ చిత్రాలు బయటకొస్తున్నాయి సారు లీలలు. టీసీలు ఇచ్చిరట బడి మొత్తానికి, పడతలేదట పంతులకి. అర్రెర్రే పెద్ద సమస్య వచ్చిందే. ఇక పులుల్ని సింగాల్ని పట్టుకొని లేనిపోని మాటలంటూ ఊకుంటాయా చెప్పురి. కాంగ్రెస్ పార్టీ అంతా పులులు సింగాలేనట కదా. ఏకంగా రేవంత్ సారే నల్లమల సింగాల్ని అని పాటలు పాడించుకుంటుండే. ఇక ఎమ్మెల్యేలు ఆగుతారా? ఆయన సింగం అని పాటలు కైగడుతుంటే వీళ్ళేమో మేమే సింగాలమంటుండ్రు. ఇక సింగాలు పులులు ఆగుతాయా? జనం మీద ఎట్లా పడుతుర్రో చూడాలి కదా. జనాల మీదే కాదోల్లా ఇలేకళ్ళను కూడా గట్టిగానే తడిపిస్తుర్రు. ఆగో చూడుర్రుల్లో చూడుర్రి, పులట పులి, పెద్ద పులే వచ్చింది జనంలకు. అయినా జనాలు కూడా చూడుర్రుల్లా పులంటే గింత కూడా భయపడతలేరు. అంటే ఇప్పుడు ఏంది ముచ్చట? గీ పులిదేముంది, గీ పులిని లెక్క పెట్టేదేముంది అనుకుంటుర్రా ఎట్లా జనాలు? లేకుంటే గాయననే పులి అని చెప్పుకుంటున్నా భయపడి పోతలేరు కదా. ఇక్కడ ఒక్క పులి లేదు, ఏకైక పులి అది విడమబోచిన దాంట్లో. ఈ నెవలో కాదల్లా ఆ నడుమ ఓట్ల కోసం పోతే ఏం చేసినవని వచ్చినవయ్యా ఓట్లు అడగట్టందుకని జనాలు గట్టిగా గదిరిస్తే వచ్చిన వాళ్ళంతా వచ్చిన తొవ్వలనే పోయిర్రు కదా. గా సరే ఈయన అందరేమో ఎమ్మెల్యే వెడమబొజ్జు అంటుంటే ఈయనేమో గిట్లుంది సార్ కథ. మామూలుగానైతే ఎక్కడైనా గిసొంటి డైలాగులు 10వ తరగతో ఇంటర్ చదివేటోళ్ళు దంచుతుంటారు. డిగ్రీ దాటినోళ్ళు కూడా అనకపోవచ్చు. కానీ సార్ ఎమ్మెల్యే అయినాక కూడా గవ్వే డైలాగులు దంచుతుండంటే సార్ ఎంత ఉరుకులాట మీద ఉండో ఆలోచన చెయ్యండ్రి. మరి గసొంటి ఎమ్మెల్యే సార్ను అవినీతి మీద నిలదీస్తూకుంటారా? సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కదా. ఎవరో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఏదో ఇసుక దందా చేస్తుండని నిలదీసిండట ఒక విలేకరన్న. గంతే వాట్సాప్ గ్రూప్ గిది చాలా మంది ఉంటారు అని కూడా ఆలోచన చెయ్యకుండా పొట్టు తిట్టిండు. చూడుర్రుల్లా ఎన్నెన్ని బూతులు మాట్లాడుతుండో. గట్లా మాట్లాడు కరెక్ట్ గా సార్, జర నిమ్మలంగా మాట్లాడు అంటే కూడా ఈయనకుట డైలాగులు ఇడిచిండు. ఏ సీఎం కు రాని పేరు రేవంత్ సార్ వచ్చింది కదా, నోటుకొచ్చిన బూతులు మాట్లాడతాడు అని. అగో మరి ఎమ్మెల్యేలు కూడా గట్ల మాట్లాడక నీతి సూక్తులు మాట్లాడతారా అనబట్టే. మనందరి అక్క సీతక్క ఎంత మంచి మాట చెప్పిందోల్లా. అక్కకు చక్కెరతో చేసిన శకినాలు ఇస్తే మాత్రం తప్పేమున్నది చెప్పుండ్రి. ఇంతకు ఏం చెప్పిందంటే, పింఛన్లు ఉన్నాయి కానోల్లా పింఛన్లు ఏందక్క గా శుభవార్త ఏంది అంటే, పింఛన్ల ముచ్చట శుభవార్త పట్టుకొచ్చిన అంటుండే. ఎమ్మటే అనిపించింది, అరే నిజమే కదా, జనాలంతా 4000 పింఛన్ కోసం చూస్తుండ్రు, ఏం చెప్తుందో ఇందామని అనిపించింది. ఇందామాగుండ్రి. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ఏంది సీతక్క ఏదో అంటున్నావు? వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అర్రే గంతేనా? గిది సుత శుభవార్తే గాని ఇక 2.5 ఏళ్లకెంచి పింఛన్ ఇయ్యకపోయే వరకు ప్రజాపాలన కింద ప్రజావాణిలో బొచ్చడు దరఖాస్తులు తీసుకుండ్రు. ఇక ఇప్పుడు ఇస్తారటనోళ్ళు. వచ్చే నెల ఆగస్టులో జెండా వందనం ఉంటది కదా, అప్పటికేంచి సింగిల్ ఉమెన్ పింఛన్లు ఇస్తారట. మంచిదే గాని ఎంత ఇస్తారో చెప్తలేదు కదా. అందరి లెక్క 2000 ఇస్తారా, వీళ్ళకన్నా 4000 పింఛన్ ఇస్తారో తెలుస్తలేదు. పాపము వాళ్ళు మాత్రం ఏం చేస్తారో. రేవంత్ రెడ్డి సార్ కుర్చీలో కూర్చున్న కాంచి పింఛన్ కోసం ఎంత ఎదురు చూస్తుర్రో ఏమో కదా. కొత్త అప్లికేషన్లు తీసుకొని ఇస్తనే లేరని చూస్తుంటారు కదా. అప్పట్లో కేసీఆర్ సార్ ఈ సింగిల్ ఉమెన్ పింఛన్లు చాలు చేసిండు. ఇక గా పింఛన్లే తప్ప కొత్తలోకి ఇయ్యలేదు. ఇక ఇన్నాళ్ళకు తీరినట్లున్నది. ఇప్పుడు ఇస్తామంటుండ్రు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు. మరి సీతక్క 2000 పింఛన్ను 4000 ఎప్పుడు చేస్తారక్క? పచ్చదనం అదే విధంగా నీటికుంట, ఊటికుంట, పంటకుంట. ఓ అక్క గది కాదక్క, పింఛను అవ్వతాతల పింఛన్ 4000 ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అబ్బో ఎన్ని మాట్లాడినా ఫాయిదా లేనట్లున్నది కదా. గదుల్లా ముచ్చటైతే సింగిల్ ఉమెన్ కైతే జర మంచి వార్తనే గాని 4000 పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మాత్రం ఏం శుభవార్త లేదు.
ఐకమత్యమే మహాబలము అంటారు. 5 ఏళ్ళు కలిస్తేనే చెయ్యి అంటారు. గట్లనే 5 ఏళ్ళు చక్కగా ఉండయని కూడా అంటారు కానొల్లా. ఇక ఈ హస్తం పాటల పరిస్థితి అచ్చం గిట్లనే ఉన్నదట. 5 ఏళ్ళు చక్కగా ఉండనట్లే చేస్తుర్రట. మరి దానికి రేవంత్ సార్ వేసిన ఎత్తేందో ఎరికేనా? నన్ను నమ్ముకోర్రి ఉన్నది అమ్ముకోర్రి అన్నట్లు నిరుద్యోగుల ముంచిండు కదా రేవంత్ సారు. పాపం ఆస్తులు అమ్ముకొని కోచింగ్లు తీసుకుంటుంటే కొలువులే ఇస్తలేరని రోడ్డు ఎక్కుతుర్రు కదా. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు సుతా గట్లనే అవుతుందేమో అని నమ్ముతనే లేరట. రేవంత్ సార్ ఎంతగానో మురుకులాడినా ఆయన ఒక్కడు ఉరుకులాడే అవుతున్నది. సార్ సభ పెట్టిండంటే 100 మంది లిస్టు చదవాల్సిందే. గౌరవ మర్యాదలు ఏమాత్రం తగ్గినా సీటుకి ఎసరొస్తదేమో అని భయపడితేనే ఉండట. ఇక తోటోళ్ళంతా మించినోళ్ళు అయితే గిట్లనే ఉంటదేమో. కానీ చూడుర్రోల్లా, గిదంతా నా గుంపు, నేను గుంపు మేస్త్రినని ఆయన చెప్పుకున్నాడే గాని నా గుంపులో ఎవ్వలన్నా రేవంత్ సార్ని వెనకేసుకొచ్చేటోళ్ళు ఉండరా అనోళ్ళ? అవినీతి మీద హామీల మీద బీఆర్ఎస్ లీడర్లు చెడుగుడు ఆడతాండ్రు. నీళ్లు రాకపోతే నీళ్ల మంత్రి నానాలే గాని రేవంత్ సార్నే అంటాండ్రు. కొలువులు రాకపోయినా రేవంత్ సార్నే అంటారు. నేరం జరిగినా రేవంత్ సార్నే అంటారు. కరెంటు రాకపోయినా రేవంత్ సార్నే అంటారు. ఇందిరమ్మ ఇండ్లు రాకపోయినా కూడా రేవంత్ సారే తిట్ల పడాలి. ఒక్కరు కూడా మంత్రులను తప్పు పడతలేరు. గందుకే రేవంత్ మీద పొట్టు పొట్టు సెటైర్లు వేసినా ఓయ్ మా గుంపు మేస్త్రిని గట్లంటారు ఏంది? ఆయన జోలికొస్తే గుంపులున్న మేము ఊకోమని ముందుకొచ్చే లీడరే లేకుండే. మీరు చెప్పుర్రులా సీఎం సీట్ ఎప్పుడు గుంజుకుందామా అని చూస్తుండు అంటారు కదా పొంగిలేటి సార్ను. ఇక రేవంత్ మీద పంచులేసినా ఆరోపణలు చేసినా పొంగిలేటి సార్ వెనకేసుకొస్తాడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ సుత గంతేనాయ్. బట్టి సార్ ఏమో ఆల్రెడీ డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్నాడు. ఛాన్స్ దొరికితే నాకే సీఎం పదవి వస్తుంది అని చూసుట్లా తప్పేమున్నది? ఇక కాంగ్రెస్ పార్టీలో ఏ అద్దుమరాత్రి సీల్డ్ కవర్ వచ్చినా తెల్లారే లోపల సీఎం మారిపోతాడు. గందుకే రేవంత్ సార్ కూడా తెల్వమ్మటి తిరుగుతుండట. సార్ వెనకేసుకొచ్చేటోళ్ళల్లా బల్మూరు వెంకటు అద్దకి దయాకరే ఉన్నారు కదా. ఇక రేవంత్ సార్ని ఎవరన్నా ఏమన్నంటే వీళ్ళిద్దరే ముందరకు వస్తారు. మరి ఇక వీళ్ళు ఏమాత్రం మాస్ లీడర్లు, వీళ్ళని నమ్ముకున్న జనాలు ఎంతమందో వాళ్ళకే తెలవాలి. కానీ అంతో ఇంతో బీఆర్ఎస్ మీద కయ్యం అనేటిది వాళ్ళేనాయే. వాళ్ళు కూడా వెనకపోతారేమో అని ఈ నడుమ ప్రభుత్వ పదవులు ఇచ్చి మంత్రి స్థాయి హోదాలో కూసోబెట్టిరని పొట్టు పొట్టు వైరల్ చేస్తున్నారు. ఇక పోతే ఎంపీ చామల కూడా అంతో ఇంతో మాట్లాడితే ఉంటాడు. కానీ మీరు చెప్పుర్రి 70 మంది ఎమ్మెల్యేలు ఉండే, 8 మంది ఎంపీలు ఉండే, ఎమ్మెల్సీలు కూడా ఉండే. రేవంత్ ను మాట అనగానే ముందుకు వచ్చి మాట్లాడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పుండ్రి? ఏదో ఢిల్లీ పెద్దలు కూర్చోబెడితే సీఎం కూర్చున్నట్లే ఉంది గాని ఈ పక్క పంట ఎవ్వరికి ఇష్టం లేనట్లే కొడుతుంది. అయినా రేవంత్ సార్ సీఎం అవుతాడని మాత్రం ఎవరు ఓట్లేసిర్రులే. ఆయన గెలిచింది కొడంగల్ ఎమ్మెల్యే పదవికి, అంతే కదా. మొత్తం 3,26,00,000 మంది ఓట్లల్లా కొడంగల్ల రేవంత్ కు ఓటేసిన వాళ్ళు 1,07,000 మంది. ఇక 3,26,00,000 ఓట్లల్లా సారుకు పడ్డది 1,00,000 ఓట్లే కానోళ్ళ. వాళ్ళందరేం రేవంత్ ఎమ్మెల్యే కావాలి సీఎం కావాలని అనుకున్నట్లు కాదు కదా. మరి ఆయనను మేమెందుకు మొయ్యాలి అనుకుంటుర్రో ఏమో పోర్రి లీడర్లు కూడా. ఇక సారుకు సారే ఇదంతా నా గుంపు, నేను గుంపు మేస్త్రిని అని చెప్పుకుంటుండు గాని మమ్మల్ని గుంపులో కలుపుతావా అని ఎంతమంది నారాజు అవుతుర్రో ఏమో పోన్రి. ఊరుమురిమి మంగళం మీద పడ్డట్టు హీరో విలన్ దండ్లాడి కమెడియన్ ను చంపినట్టు గిదేందోళ్ళకిది. ఓ రేవంత్ సార్ మీ శాఖనే. సీఎం చేతులున్న శాఖలంటే అమ్మయ్యా అనుకునేటోళ్ళు. సీఎం చేతులనే ఉన్నది కాబట్టి మంచిగా అవుతుంది అని గా పనులు ఉన్నోళ్ళంతా చల్లగా బతుకుతాం అనుకునేటోళ్ళు. కానీ మీ చేతులున్న శాఖలకు గిదేంది సార్ ఇంత దౌర్భాగ్యం అనబట్టే. వామ్మో వామ్మో రేవంత్ సార్ చేతులున్న శాఖలన్నీ ఆగం చిల్లం కల్లం ఉన్నాయి కానుల్లా. విద్యాశాఖ సార్ చేతులనే ఉన్నది కదా. ఇగో గీ బడి చూడుర్రి సూర్యాపేట జిల్లాలో ఉన్నది. గీ బళ్ళున్న స్టూడెంట్స్ అందరికి టీసీలు ఇచ్చి పంపిర్రట. ఏంది కథ, ఎందుకట్లా పంపిర్రు? గా పిల్లగాండ్లు ఏమన్నా తప్పు చేసిండ్రా అంటే గదేం కాదట. ఆలిమగులకు జవడం అయితే పిల్లగాండ్లను బాయిలేసినట్లు పంతులు లొల్లులు పెట్టుకొని పోర్ల మీద పడ్డారట. ఇక మేము ఈ బడి చెప్పలేం ఏం చేయం గాని మీరు బయటకు పోర్రు అన్నారో ఏమో గాని మొత్తానికి టీసీలు ఇచ్చి పంపించి బడిని బందల దొడ్డి లెక్క మార్చిర్రు అని పొట్టు తిడుతురు అక్కడ జనాలు. అర్రే గంత మాట అంటారే ఎందుల్లా అంటే రేవంత్ సార్ ఏలు వల్ల ఆయన చేతులున్న విద్యాశాఖ ఇంతకు మించి ఏమేడుస్తుంది అని బట్టే. ఇక ముచ్చట ఆడ తెలిసి ఈడ తెలిసి పెద్ద ఆఫీసర్ల దాకా పోయిందట. ఇక జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి విచారణ చేసిర్రట. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా అయిందని ఆరాధిస్తే అంత పంతుల నడుమ పంచాదే అని తెలిసిందట. ఎమ్మటే టక్క పంతుల మీద చర్యలు తీసుకున్నారు. పిల్లలకు చదువు చెప్పుర్రు అని
జీతాలు ఇచ్చి పంపితే గిట్లనా చేసేటిది? మీరు లొల్లులు పెట్టుకొని పోర్ల బతుకులు ఆగం చేస్తారా అని హెడ్ మాస్టర్ ను సస్పెండ్ చేసి 4 పంతులకు నోటీసులు ఇచ్చిండట సూర్యాపేట జిల్లా డిఈఓ. ఇక ఈ కథ ఇట్లున్నదా? ఈ మహబూబాబాద్ ఏకలవ్య మోడల్ స్కూల్ లా తాగునీళ్లు లేవని అడిగినందుకు విద్యార్థులను చెప్పుతోను కొడతా అనుకుంటా బెదిరించిండట ఆర్సీఓ. నీళ్లు అడిగినందుకు ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి విద్యార్థులు వాళ్ళ బాధ ఎలా పోసుకుంటారు చూడుర్రి. మేడం మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టామన్నది. కానీ రేవంత్ సార్ విద్యాశాఖను గిట్ల చేసిరేంది సార్? మీకంటే చదువబ్బలేదని అందరికి తెలుస్తూనే ఉన్నది. మీరు కూడా అంటేనే ఉంటారు చదువబ్బని. మీరు విద్యాశాఖను చేతిలో పట్టుకొని నేటి బాలలే రేపటి పౌరులు అనిపించుకునే పిల్లల జీవితాలను ఎట్లా తీర్చిదిద్దాం అనుకుంటుర్రో చెప్పమంటారు సార్ జనాలు. ఇగో ఇవ్వాల ఇలాంటి మన కీస్పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తు ఉన్నాయిలే. మళ్ళొచ్చేటప్పుడు గిసొంటి ముచ్చట్లతోనే మీ ముంగడికి వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.